పాత్రికేయ మిత్రులందరికీ స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించి ముఖ్యమైనటువంటి మార్గం రైలు మార్గం. ముఖ్యంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి భీమవరం నర్సాపురం సంబంధించి కొంత లూప్ లైన్లో ఉన్నటువంటి కారణంగా రైల్వేల అవసరం చాలా ఉన్నది అనేటువంటి విషయం మనం గుర్తించాలి. తాడేపల్లిగూడెం తణుకు మన పార్లమెంట్లో మెయిన్ లైన్లో ఉంటే మిగతా అన్ని కూడా లూప్ లైన్లో ఉన్నాయి. అయితే దీనికి మెరుగైనటువంటి రవాణా సౌకర్యాలు కావాల్సినటువంటి ప్రాంతం మనం రోడ్డు మార్గం కానీ రైలు మార్గం కానీ ఈ రెండింటినీ పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం. నేను ఎన్నిక సందర్భంలో చాలా మందికి హామీ ఇచ్చాను. రైలు మార్గాలు రోడ్డు మార్గాలు పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో అభివృద్ధి చేస్తాను. ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేషనల్ హైవేస్ విషయంలో కానీ రైల్వేలకు సంబంధించి కొన్ని రైల్వే స్టేషన్స్లో కొన్ని ట్రైన్స్ ఆగడానికి ప్రయత్నం చేస్తానని, అదేవిధంగా కొన్ని కొత్త రైళ్లను పెట్టిస్తానని, వందే భారత్ రైలుని మన ప్రాంతానికి పరిచయం చేస్తానని ఎన్నికల సందర్భంగా నేను హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ సంవత్సరన్నర కాలంలో కీలకమైనటువంటి ప్రగతి సాధించాము అనే విషయాన్ని ఇవాళ నేను మీ అందరికీ కూడా చేయదలుచుకున్నాను. ఏదైతే నేషనల్ హైవేస్ విషయంలో గత 15 సంవత్సరాలుగా పెండింగ్లో ఉండిపోయినటువంటి 165 ఏదైతే ఉన్నదో అందులో ప్యాకేజ్ 2 ఏదైతే ఉందో దిగమర్రి నుంచి ఆకివీడు వరకు, అందులో భీమవరం బైపాస్ కూడా కలిసి ఉన్నటువంటి సందర్భంలో గత 15 సంవత్సరాలుగా కోర్టు కేసుల కారణంగా కొంతమంది రైతులు సహకరించని కారణంగా ఇప్పటి వరకు కూడా అది మంజూరు కాబడలేదు, పని ప్రారంభం కాలేదు. అప్పుడు దాదాపు 800 కోట్ల రూపాయలతో 2 లైన్స్ రోడ్డును ప్రపోజ్ చేస్తే ఆ పని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపించలేదు. నేను పార్లమెంట్ సభ్యుడు అయ్యాక ముందుగా నేషనల్ హైవేస్ అధికారులని ఏదైతే ఉన్నతాధికారి దేశానికి సంబంధించి డైరెక్టర్ జనరల్ ఉంటాడో డీజీ ఢిల్లీలో వారి యొక్క టీంని 3 రోజుల పాటు భీమవరం పిలిచి సర్వే చేయించి ఆ పాత అలైన్మెంట్లో అయ్యేటువంటి అవకాశం లేదు కాబట్టి కొత్త అలైన్మెంట్ తీసుకుని ఆ అలైన్మెంట్లో కూడా 2 రోజుల రోడ్డు కాదు 4 వరుసల జాతీయ రహదారిని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన వారి ముందు పెట్టి మరి గడ్కరీ గారి సహాయం కారణంగా, కేవలం ఆయన పూర్తి సహాయం కారణంగా 2400 కోట్ల అంచనాలతో నేషనల్ హైవేస్కి దగ్గర అనుమతి తీసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని సాక్షాత్తు గడ్కరీ గారు కూడా ప్రకటించడం జరిగింది, మీ అందరికీ తెలుసు. అయితే ఈవేళ పెరిగిన రేట్ల కారణంగా కొత్త ఎస్ఎస్ఆర్లు వచ్చే వేళ ఆంధ్రప్రదేశ్లో గత నెలలో అది 3200 కోట్లుగా అంచనాలు వచ్చాయి. అయినప్పటికీ గడ్కరీ గారితో మాట్లాడి ఆ 3200 కోట్లు కూడా అనుమతి తీసుకునేటువంటి
దిశగా కేబినెట్ సమావేశానికి వెళ్ళి అప్రూవల్ తీసుకోవాల్సి ఉంది కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా కలిసి దీని అప్రూవల్కి ఆయన ఒక సహకారాన్ని కోరడం జరిగింది. త్వరలో 2,400 కోట్లు కాదు 3,200 కోట్లకి అనుమతి రాబోతాం. జాతీయ రహదారికి ఏదైతే భీమవరం బైపాస్ ఉందో ఆ బైపాస్ అందులో ఉంది కాబట్టి భీమవరం పట్టణం నుండి ఒక ప్రధానమైనటువంటి రోడ్డు కనెక్టివిటీ కావాలి ఆ జాతీయ రహదారికి అని ప్రపోజల్ ఇచ్చి ఏదైతే మన అంబేద్కర్ సెంటర్ నుంచి ఒక జాతీయ రహదారి ఏదంటే మన మెయిన్ సెంటర్కి 2.8 కిలోమీటర్స్తో వస్తుంది భీమవరం బైపాస్. మన అంబేద్కర్ సెంటర్ తీసుకుంటే 2.8 కిలోమీటర్స్. ఈ 2.8 కిలోమీటర్స్ కూడా ఒక విశాలమైనటువంటి రహదారిని నేషనల్ హైవేస్ వారే ప్రారంభించాలని వారే పనులు చేపట్టాలని కోరితే దాన్ని కూడా సానుకూలంగా స్పందించారు. కాబట్టి ఇది ఒక ఈ కోస్తా జిల్లా ప్రజలకు నర్సాపూర్ పార్లమెంట్ ప్రజలకు ఒక చిరకాలంగా ఉన్నటువంటి కోరిక. అంతేకాదు దీని పనులు కూడా నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న హయంలోనే పూర్తి చేస్తానని ఇవాళ పార్లమెంట్లో ప్రజలందరికీ కూడా నేను చెప్తూ ఉన్నాను. అదేవిధంగా సిఆర్ఐఎఫ్ నిధుల కింద లోసన్ నుంచి ఫిబ్రవరి వరకు రోడ్డుకు 100 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇంత పెద్ద ఎత్తున సిఆర్ఐఎఫ్ నిధులు ఒక రోడ్డుకు మంజూరు చేయడం అనేది గతంలో ఎప్పుడూ లేనటువంటి సందర్భం. చేస్తే ఏదైతే గతంలో సిఆర్ఐఎఫ్ వర్కులు అయ్యాయి రాష్ట్రంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వం వారికి వచ్చినటువంటి కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులను వేరే వేరే కార్యక్రమాలకు మరలించినటువంటి కారణంగా గతంలో సిఆర్ఐఎఫ్ వర్కులు చేసినటువంటి కాంట్రాక్టర్లు కోర్టుని ఆశ్రయించారు. మాకు పాత బిల్లులు మేము పనులు చేసాం, మాకు డబ్బులు రాలేదు కాబట్టి మాకు డబ్బులు ఇచ్చాకనే కొత్త వర్కులు మొదలెట్టాలి అనేటువంటి ఒక కోర్టులో వెళ్ళినప్పుడు ఈ విషయం మీద ఆ కోర్టు ముందుగా వారికి బిల్లులు చెల్లించమని కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దాని కారణంగా ఒక 6 నెలలు లేటుగా పాత వారికి బిల్లులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. అదేవిధంగా సిఆర్ఐఎఫ్ నిధుల కింద అనేక రోడ్లను కూడా ప్రతిపాదించడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో వాటిని కూడా తీసుకొచ్చి పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ రైల్వేలకు సంబంధించి ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ముఖ్యంగా అత్తిల్లో ఒక్క ఎక్స్ప్రెస్ రైలు కూడా ఆగనటువంటి పరిస్థితి. అత్తిలి మన జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యాపార వర్గాలు ఉన్నటువంటి ప్రాంతం అత్తిలి. అత్తిలి నుంచి భీమవరం కానీ అత్తిలి నుంచి రాజమండ్రి కానీ వాళ్ళ భీమవరం మార్కెట్ కూడా చాలా వరకు అత్తిలి నుంచి వచ్చి వ్యాపారస్తులు ఇక్కడ వ్యాపారం చేస్తారు. అలాగే రాజమండ్రి వెళ్ళి వ్యాపారం చేస్తారు. ఒక ట్రైన్ కూడా ఓన్లీ 1-2 ప్యాసింజర్స్ తప్పించి ఒక ఎక్స్ప్రెస్ రైలు కూడా మనందరికీ తెలుసు. పూర్వం శేషాద్రి కానీ విశాఖ కానీ సర్కార్ కానీ అన్ని అత్తిల్లాగి గత 5 సంవత్సరాలుగా ఒక ట్రైన్ కూడా ఎక్స్ప్రెస్ ట్రైన్ అత్తిల్లు ఆగట్లే. వారందరూ కూడా కోరితే నేను చెప్పా తప్పనిసరిగా నేను మీకు ఎక్స్ప్రెస్ రైల్స్ హాల్ట్స్ తీసుకొస్తానని చెప్పి ఏదైతే వారికి ఇచ్చినటువంటి హామీ ఉందో అది పూర్తి చేయాలని ఒక అకుంఠిత దీక్షతో నేను పనిచేశాను. పనిచేస్తే దాని ఫలితం తిరుపతి పూరి ఎక్స్ప్రెస్, బిలాస్పూర్ తిరుపతి ఎక్స్ప్రెస్, సర్కార్ ఎక్స్ప్రెస్కి ఆర్డర్లు మంజూరయ్యాయి. గత 4 రోజులుగా ట్రైన్స్ రైల్వే స్టేషన్లో ఆగుతూ ఉన్నాయి కూడా. నేను 10 రోజుల క్రితమే ఉత్తర్వులు రాబోతూ ఉన్నాయనేటువంటి విషయం నేను చెప్పాను. నేను చెప్పిన 4 రోజులకి 3 రోజులకి ఉత్తర్వులు వచ్చాయి. కాబట్టి వేళ అత్తిలి ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రజలు ఏదైతే వారి అవసరాలు ఉన్నాయో వారి ప్రయోజనాలు కాపాడేటువంటి విషయంలో ఎన్నికలు ఇచ్చినటువంటి హామీని నేను అమలు చేయడం జరిగింది.
ఇవాళ ఈ రాష్ట్రంలో 3 వందే భారత్ సర్వీసులు మాత్రమే ఉన్నాయి. సికింద్రాబాద్ తిరుపతి, సికింద్రాబాద్ విశాఖపట్నం, చెన్నై విజయవాడ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుండా ప్రయాణం చేసేటువంటి వందే భారత్ ట్రైన్స్. అయితే ఏదో విధంగా నర్సాపురానికి వందే భారత్ ట్రైన్ తీసుకురావాలనేటువంటి ఒక దృఢ సంకల్పం కారణంగా గత సంవత్సర కాలంగా రైల్వే బోర్డు చైర్మన్ కానీ, రైల్వే జోనల్ చైర్మన్, జోనల్ జడ్ఎంను కానీ డిఆర్ఎంతో సమావేశాలు పెట్టడం, అలాగే సదరన్ రైల్వేకి సంబంధించి చెన్నైలో ఉన్నటువంటి ఉన్నతాధికారులతో సమావేశాలు పెట్టడం. ఎందుకంటే ఈ ట్రైన్లు 2 జోన్లలో, ఒకటి సదరన్ జోన్ చెన్నై ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది, ఇంకోటి సౌత్ సెంట్రల్ రైల్వే దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ కేంద్రంగా చేసుకుని పనిచేస్తుంది. ఈ 2 జోన్లలో సమన్వయం కుదరాలి. వందే భారత్ నర్సాపూర్ వరకు వస్తే తిరిగి వెళ్ళేటప్పుడు చెన్నై ఆలస్యంగా వెళ్తుంది. కాబట్టి చెన్నైలో ఉన్నటువంటి సదరన్ రైల్వే వారికి కొన్ని అబ్జెక్షన్స్ రేజ్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా సమాధానపరిచి సంతృప్తిపరిచి ఫైనల్గా వందే భారత్ ట్రైన్ ఏదైతే ఉందో దీనికి కొత్తగా హాల్ట్ ఇవ్వాలి, కానీ ఎక్స్టెన్షన్ కావాలి అంటే వందే భారత్ ట్రైన్ విషయంలో రైల్వే మంత్రికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఫైల్. కాబట్టి రైల్వే మంత్రి గారిని పదే పదే కలిసి ఇది అవసరం ఉందని చెప్పడం ద్వారా కేవలం 3 వందే భారత్ రైళ్లే ఈ రాష్ట్రంలో తిరుగుతూ ఉంటే అందులో విజయవాడ వరకు, చెన్నై నుంచి విజయవాడ వరకు వచ్చేటువంటి వందే భారత్ని నర్సాపురానికి ఎక్స్టెన్షన్ చేయడం ద్వారా నర్సాపురానికి మన పార్లమెంట్ నియోజకవర్గానికి వందే భారత్ ట్రైన్ని పరిచయం చేయడం జరిగింది. ఇది నాకు గర్వకారణంగా నేను భావిస్తున్నాను. నాకే కాదు, పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక ఆత్మగౌరవం. మాకు వందే భారత్ ఈ దేశంలో అత్యంత వేగవంతంగా నడిచేటువంటి రైళ్లు మా ప్రాంతం కూడా వస్తుందని చెప్పుకోవడానికి ప్రాంతం అంతా కూడా గర్వపడాల్సినటువంటి పరిస్థితి. మరి ఈ విషయంలో మనకు సహకరించినటువంటి రైల్వే అధికారులు, రైల్వే బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి, రైల్వే శాఖ మంత్రి గత సంవత్సర కాలంగా ఎన్నోసార్లు, ఒకసారి 4 సార్లు 5 సార్లు కాదు, ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని అధికారుల దగ్గరికి, రైల్వే మంత్రి గారి దగ్గరికి తిరిగిన కారణంగా ఈరోజు ఈ వందే భారత్ నర్సాపురానికి ఎక్స్టెన్షన్ ఇవ్వడం. ఇవాళ 12:10కి విజయవాడ చేరుకుంటుంది. ఇప్పుడు నర్సాపురానికి ఎక్స్టెన్షన్ ఇవ్వడం ద్వారా 2 గంటల 10 నిమిషాలకి నర్సాపురం చేరుకుంటుంది. అంటే 2 గంటలు విజయవాడ నుంచి 2 గంటల సమయంలో నర్సాపురం చేరుకుంటుంది. దారిలో గుడివాడ, భీమవరం హాల్స్, అంతిమంగా నర్సాపురం చేరుకుంటుంది 2 గంటల 10 నిమిషాలకి. తిరిగి నర్సాపురంలో 2:50కి బయలుదేరు, 40 నిమిషాలు సమయం. రాత్రికి చెన్నై చేరు. అంటే ఈ ప్రాంతంలో అన్ని ముఖ్యమైనటువంటి ప్రాంతాలను కూడా కనెక్టివిటీ. ఇప్పటి వరకు వచ్చేటువంటి వందే భారత్ ఏదైతే ఉందో చెన్నై నుంచి రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, తర్వాత విజయవాడ. ఇప్పుడు గుడివాడ, భీమవరం, నర్సాపురం. మన ప్రాంతం వారందరికీ ఆక్వాకర్షంతో ఎక్కువ అనుకోండి. నర్సాపురం కానీ, భీమవరం కానీ, లేకపోతే పక్కన ఉన్న పాలకొల్లు కానీ, లేకపోతే ఆకివీడు కానీ, అన్నిట్లో కూడా ఈ ప్రాంతంలో దాదాపు 70% మంది ప్రజలు ఆక్వా కారణంగా మనుగడ సాగిస్తున్నటువంటి విషయం. రైతు కావచ్చు, కూలీ కావచ్చు, ట్రేడర్ కావచ్చు, ఎక్స్పోర్టర్ కావచ్చు,
ఫీల్డ్కి సంబంధించి అవ్వచ్చు, మెడిసిన్కి సంబంధించి కావచ్చు, ఆక్వాతో సంబంధం లేనటువంటి కుటుంబం ఈ ప్రాంతంలో లేదు. అదేవిధంగా ఒంగోలు, నెల్లూరు ఆక్వా ప్రాంతం, మనం చాలామంది రొయ్యల రైతులు సీడ్ ఆ ప్రాంతం నుంచి తెచ్చుకునేటువంటి అవకాశం. చెన్నై, ఆ తర్వాత పాండిచ్చేరి నుంచి కూడా సీడ్ తెచ్చుకుంటారు కొంతమంది. ఒక రకంగా ఈ ప్రాంతాలన్నింటినీ కూడా కలుపుతోంది ట్రైన్. కాబట్టి ఈ ప్రాంత ప్రజలకు పెద్ద ఎత్తున అవసరం ఉన్నటువంటి వందే భారత్ రైలు అతి త్వరలో ఈ వారంలోనే నరసాపురం చేరుకోబోతోంది అనేటువంటి విషయం చెప్పడానికి నేను ఆనందపడుతున్నాను. ఇకపోతే అరుణాచలం ట్రైన్ వేసాం. 3 నెలల పాటే ఒక ఎక్స్పెరిమెంటల్గా ట్రైన్ వేయాలనుకున్నప్పుడు అద్భుతమైనటువంటి స్పందన ప్రజల నుంచి వచ్చింది. 3 నెలలకి కూడా బుకింగ్ మొదటి 2 రోజుల్లోనే పూర్తయింది. ఇవాళ అది పర్మనెంట్ చేయాలనేటువంటి ప్రపోజల్ మనం నడుపుతా ఉన్నాం రైల్వే. ప్రస్తుతానికి 1 నెల అదనంగా పెంచారు. దాన్ని కూడా ఎక్స్పెరిమెంటల్ కాకుండా పూర్తిగా కంటిన్యూగా నడపాలి అనేటువంటి మన ప్రతిపాదన ఏదైతే ఉందో దానికి రైల్వే అధికారులు సుముఖంగా ఉన్నారనేటువంటి విషయం కూడా ఈ సందర్భంగా చెప్తారు. అదేవిధంగా ఈ వందే భారత్ ట్రైన్ ఏదైతే ఉందో వారంలో ఒక మంగళవారం నాడు మాత్రమే ఉండదు. మనకని కాదు, అసలు వందే భారత్ చెన్నై నుంచి విజయవాడ రాదు. ఎందుకంటే మెయింటెనెన్స్ కోసం వారానికి 1 రోజు, మంగళవారం తప్పించి మిగతా అన్ని రోజులు ఈ ట్రైను మనకు అందుబాటులో ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్తాం. ఇకపోతే ఇంకో ట్రైను ఇవాళ హైదరాబాద్ నుంచి మైసూరు వెళ్తుంది ఒక ట్రైన్. దాన్ని నర్సపూర్ టు మైసూరుగా ఎక్స్పెరిమెంటల్గా స్టార్ట్ చేసి దసరా రోజులు అసలు ఎట్లుంటుంది అనేటువంటి విషయం మీద ఎక్స్టెన్షన్ అడిగినప్పుడు రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించారు. ఏదైతే సికింద్రాబాద్ నుంచి మైసూరు వెళ్తుందో అది నర్సపూర్ నుంచి మైసూరు వెళ్ళడానికి మనకు అనుమతినిచ్చారు. దాని యొక్క ప్రయోగాత్మకంగా ఇచ్చినటువంటి ట్రైన్ అది కూడా సర్వీస్ బాగున్నట్లయితే దాన్ని కూడా కంటిన్యూ చేయడానికి రైల్వే అధికారులు సుముఖంగా ఉన్నారనేటువంటి విషయం చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నారు. ఏదైతే వేళ భీమవరం ఆకిపూడి చేరుకోబోతుంది, ఇది సామాన్యమైనటువంటి విషయం. ఒక లూప్ లైన్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని తేడా గమనించండి దయచేసి. తాడేపల్లిగూడెం, తణుకు, అదేవిధంగా హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళేటువంటి వందే భారత్ ట్రైన్ ఉంటుంది. దానికి తాడేపల్లిగూడెంలో హాల్టు, ఇది ఎక్స్టెన్షన్. విజయవాడ నుంచి నరసాపురం ఎక్స్టెన్షన్, అది తాడేపల్లిగూడెంలో హాల్ట్. అటు వెళ్తుంది కానీ అక్కడ హాల్ట్ లేదు. దానికి కూడా త్వరలో అనుమతి రాబోతా ఉంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మన పార్లమెంటు సభ్యులు ప్రజలందరికీ కూడా అక్కడ ఆ ట్రైన్ కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తుంది అనేటువంటి విశ్వాసం నాకు. ఈ విధంగా ఈ ప్రాంతంలో రైలు కనెక్టివిటీని, రోడ్డు కనెక్టివిటీని పెంచడానికి నా శాయశక్తిలో ప్రయత్నం చేస్తాననే విషయాన్ని, అదేవిధంగా ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చానో ఈ ట్రైన్స్ విషయంలో అవన్నీ కూడా నెరవేర్చే దిశగా ముందుకు వెళ్తున్నాననే విషయాన్ని ఈ సందర్భంగా నేను నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి అత్యంత వేగంగా నడిచేటువంటి రైల్లో ప్రయాణించబోతున్నారు అనేటువంటి విషయం ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నాను. ఆక్వా రైతులు ఇందాక నేను రూట్ చెప్పాను. నెల్లూరు, ఒంగోలు
భీమవరం నరసాపురం ఆక్వా బేస్డ్ లైన్. ముఖ్యంగా ఆక్వా రైతులకి పెద్ద ఎత్తున వారి అవసరాలు తీరుస్తుంది, పెద్ద ఎత్తున వాణిజ్య బంధాన్ని పెంచుతుంది. తద్వారా వ్యాపారస్తులు మరింత సౌకర్యంగా వారి అవసరాలను తీర్చుకునేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తూ ఉన్నాం. అదేవిధంగా మన పార్లమెంట్లో 100 కోట్ల రూపాయలతో రైల్వే స్టేషన్ అభివృద్ధి కొనసాగుతాం. అమృత్ భారత్ రైల్వే స్టేషన్ని కింద నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం స్టేషన్ని అమృత్ భారత్ స్టేషన్గా గుర్తించి దాదాపు 26-27 కోట్లను ప్రతి రైల్వే స్టేషన్ కూడా మంజూరు చేయడం జరిగింది గతంలో. తర్వాత తాడేపల్లిగూడానికి అదనంగా ఈ మధ్య కాలంలో మరొక 18 కోట్ల రూపాయలు స్టేషన్ అభివృద్ధికి అదనంగా తెచ్చాం. ఒక 8 కోట్ల రూపాయలు గూడ్ షెడ్కి వెళ్ళేటువంటి రోడ్డు ఏదైతే ఉందో మార్గాన్ని ఆధునీకరించడానికి డబ్బులు తెచ్చాం. ఈ విధంగా ఈ పార్లమెంట్లో గత అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉండిపోయినటువంటి హైవేస్ విషయంలో, రైల్వేస్ విషయంలో అన్నీ కూడా అత్యంత శ్రద్ధతో మేము అన్ని ప్రాజెక్టులు కూడా క్లియరెన్స్ తెస్తున్నాం అనేటువంటి విషయాన్ని చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. చాలా గర్వంగా చెప్తా. ఎందుకంటే ఇది మామూలుగా రైల్వేలో ఒక స్టేషన్లో హాల్ట్ తేవాలంటే కనీసం సాధ్యం కానటువంటి విషయం. వారికి అనేక టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. ఒక అరనిమిషం కూడా లెక్క వాళ్ళకి. రైల్వే ట్రాక్ మీద ఉన్నటువంటి ట్రాఫిక్ని అనుసంధానం చేయాలి. ఇన్ని విషయాల మధ్యలో ఈ ఫలితాలు సాధించామని చెప్పడానికి నాకైతే చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. పైగా చాలా కాలంగా పెండింగ్లో ఉండిపోయింది. బైపాస్ 15 ఏళ్ళుగా. ఇవాళ రాష్ట్రంలో అన్ని పట్టణాలకు కూడా బైపాస్లు ఉన్నాయి. మన పార్లమెంట్లో తీసుకున్నట్లయితే పార్లమెంట్ కానివ్వండి, జిల్లా కానివ్వండి, వేరే జిల్లా, తాడేపల్లిగూడానికి బైపాస్, తణుకు బైపాస్, పాలకొల్లుకు బైపాస్ అని ఒక భీమవరాన్ని తప్పించి శాపంగా. కారణాలు అనేకం. రైతులు స్వచ్ఛందంగా కోర్టుకు వెళ్తే కొంతమంది రైతులు కావాలని కోర్టుకు పంపినటువంటి సందర్భం. కాబట్టి అభివృద్ధికి ఆటంకం కలిగించడం అనేది నేనైతే ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదనేటువంటి విషయాన్ని సందర్భంగా నేను చెప్తాను. నేను చాలా గర్వంగా చెప్తా. ఈ రెండు నేను వచ్చాక టేకప్ చేసినటువంటి ప్రాజెక్ట్. బైపాస్ది నేనే టీముని తీసుకొచ్చి ఏ విధంగా సమస్యకు పరిష్కారం కావాలంటే 3 రోజుల పాటు రాత్రులు తిప్పించి, అర్ధరాత్రులు పగలు తిరిగితే అల్లరవుతుంది. రకరకాల మన దగ్గర ముందే పిటిషన్లు పెట్టించేటువంటి వ్యక్తులు ఉన్నారు, పెట్టేటువంటి వారు కూడా ఉన్నారు. ఇక్కడే రాత్రి నుంచి డీజీ స్థాయి అధికారి, ఉన్నతాధికారి దేశంలోనే నేను ప్రపోజల్ పెడితే సాధ్యం కాదన్న. గ్రీన్ ఫీల్డ్ అయిపోయి బడ్జెట్ ఎక్కువైపోతుందన్న. గడ్కరీ గారిని అడిగా 10 సార్లు, రిక్వెస్ట్ చేశాను. ఎందుకంటే ఆయన ఆల్ ఇండియా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2 సార్లు నేను జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నాను. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయనతో పదే కలిసేటువంటి అవకాశం వచ్చేది. ఆయన అధికారులతో మాట్లాడి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకున్న కారణంగా ఓపెన్. ఇవాళ బడ్జెట్ మళ్ళీ 2400 నుంచి 4 లైన్ రోడ్డుగా మార్చి 800 ఉన్నటువంటిది
2400 అయింది. ఇవాళ కొత్త అంచనాల్లో 2400 3200 అయింది. అన్నిటికీ కూడా గడ్కరీగా సాగిస్తున్నటువంటి కారణంగా ఇది పూర్తవుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. అదేవిధంగా వందే భారత్ ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో 20 రోజుల్లో 4 రోజుల్లో పూర్తయ్యేటువంటి కార్యక్రమం. అనేక సార్లు కింద నుంచి ఫైల్ మూవ్ చేసి అధికారులతో సమావేశమయ్యి అధికారులను సమన్వయం చేసి అక్కడ సదరన్ రైల్వే అధికారులను ఇక్కడ సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులను కూడా అనుసంధానం చేసి ఫైల్ పుటప్ చేయించి కేంద్రానికి పంపించాం. ఈ ప్రాజెక్టు కూడా నేను పార్లమెంట్ సభ్యుడిగా అయ్యాక మాత్రమే దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు తయారు చేశాం, దీనికి సంబంధించినటువంటి అనుమతులు తీసుకొచ్చామనేటువంటి విషయం మీ అందరికీ కూడా చెప్తున్నాను. కూడా నేను చెప్పాను తాడేపల్లిగూడెంలో ఆడిని కానీ లేకపోతే ఏదైనా ప్రత్యేకమైనటువంటి రైన్స్ ఏదో కొన్ని రాజమండ్రి వరకు గతంలో వెళ్ళేటువంటి రైన్స్ నెడదోలు నుంచి అనుకూస్తున్నాయి, రకరకాలు ఉన్నాయి. రైల్వేస్లో రైల్వే స్టేషన్ల అభివృద్ధి విషయంలో కూడా అవసరమైతే ప్రత్యేకమైనటువంటి గ్రాంట్లు తీసుకొస్తాం. అదేవిధంగా నా పార్లమెంటు పరిధిలో 42 చోట్ల రైల్వే లెవెల్ క్రాసింగ్ల కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది అనేటువంటి విషయం నేను పార్లమెంట్ సభ్యుడైన మొదటి 4 నెలల్లోనే ఒక సర్వే రిపోర్ట్ తెప్పించుకుంటే అందులో ప్రయారిటీ ఆధారంగా నేను ఒక్కొక్కటి ప్రతిపాదన పంపి క్లియర్ చేసుకుంటున్నాను. ముందుగా హైవేస్లో ఉన్నటువంటి మన పార్లమెంట్లో ఉన్నటువంటి 4 ప్రధానమైనటువంటి అడ్డంకులు తాడేపల్లిగూడెంలో ఉంటే 4టికి కూడా ఆర్ఓపీలు మంజూరు చేయొచ్చు, ఉత్తర్వులు వచ్చాయి, టెండర్లు పిలవడానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా భీమవరానికి సంబంధించి కూడా ఈ మధ్యకాలంలో దాదాపు 3 సార్లు గత 4 నెలల్లో PM గతిశక్తి అధికారులు ఉన్నతాధికారులు వచ్చి సర్వేలు చేసి ఆగస్టు లాస్ట్ వారంలో కూడా వచ్చి 3 రోజులు సర్వే చేసి ఈ ప్రాంతంలో బైపాస్లో మనందరూ కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతుంది. ఏదైతే టౌన్లో ఉన్నటువంటి ట్రాఫిక్కి రిలాక్స్ చేయడానికి వచ్చినటువంటి బైపాస్లో దాదాపు ప్రతి గంటకి 40 నిమిషాలు గేటు వేసేసి మూసివేసేసి పరిస్థితి ఉండడంతో అక్కడ ఒక ఆర్ఓపీ పెట్టాలా, అలాగే కోడూరు రోడ్లో ఒక ఆర్ఓపీ పెట్టాలా, అలాగే కాస్మోపాలిటన్ క్లబ్లో కూడా ఒక ఆర్యూపీ కానీ ఆర్ఓపీ కానీ పెట్టాలి అనేటువంటి ప్రతిపాదనలు దాదాపు DPR తయారవుతున్నాయి. దానికి సంబంధించి కూడా అతి త్వరలోనే మనం ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం వస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. శ్రీనివాస వర్మ ఏ రకంగా రాజకీయాల్లోకి వచ్చాడో మీ అందరికీ తెలుసు. శ్రీనివాస వర్మ వారసత్వ ఆధారంగా రాజకీయాల్లోకి రాలేదు, లేకపోతే నాకు ఉన్నటువంటి డబ్బుని దాచుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదు, లేకపోతే నాకు ఉన్నటువంటి వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదు. నేను రాజకీయాల్లోకి వచ్చింది, ఈ పార్టీలో చేరింది, ఈ పార్టీకి దేశంలో 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నప్పుడు విద్యార్థి ఉద్యమాల్లో పనిచేశాను, యువజన ఉద్యమాల్లో పనిచేశాను. పార్టీ నాకు అవకాశం ఇచ్చింది. శ్రీనివాస వర్మ సామాన్యుడు అంటే శ్రీనివాస వర్మ దేనిలో సామాన్యుడు అంటే ఆర్థికంగా సామాన్యుడు కానీ కమిట్మెంట్ విషయం, కాన్ఫిడెన్స్ విషయంలో ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి విషయంలో అందరికంటే గట్టివాడిని అనేటువంటి చెప్పడానికి నేనేం కూడా వెనకాను.
నేనేం కూడా వెనకాడు. రాజకీయాల్లో సామాన్యుడి స్థాయికి రావాలి రాబోయేటువంటి రోజులు. అహంకారపూరితమైనటువంటి రాజకీయాలకు ఆస్కారం ఉండకూడదు. రాజకీయాలకి డబ్బే ప్రాతిపదిక కాకూడదు అనేటువంటి విషయాన్ని నేను రుజువు చేసే రాబోయేటువంటి సంవత్సరాల్లో కూడా అది జరగబోతుంది. నేను చాలాసార్లు చెప్పాను, రాజకీయాల్లో విలువలతో పనిచేస్తాను, నిజాయితీతో పనిచేస్తాను, అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేస్తాను. ఎవరైతే సామాన్యుడు సామాన్యుడు అని 10 సార్లు మాట్లాడుతున్నారో, కానీ సామాన్యుడికి అవినీతితో సంబంధం లేకుండా ₹1 రాజకీయాల్లో సంపాదించాలి అనేటువంటి ఆలోచన లేకుండా పనిచేస్తాడు ఈ సామాన్యుడు అనేటువంటి విషయాన్ని వేళ నేను పత్రికాముఖంగా చెప్తాను. మీ అందరూ కూడా కోరుతున్నాను, నేను కానీ నా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా ఎక్కడైనా అధికార దుర్వినియోగానికి కానీ అవినీతికి కానీ పాల్పడితే ₹1 దయచేసి నా దృష్టికి తీసుకురండి నేను పత్రికాముఖంగా కోరుతున్నాను. కానీ నేను చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు హైజాక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఏ విధంగా ఎక్కడ సమాధానం చెప్పాలనేటటువంటి విషయం నాకు కూడా తెలుసు. సహకరించండి, అందరూ కలిసి పనిచేస్తే కానీ అభివృద్ధి సాధ్యం కాదు. నా పార్లమెంట్లో ఉన్నటువంటి 7 శాసనసభ్యులు సహకారం తీసుకుంటున్నారు, చక్కగా సహకరిస్తున్నా, నేను కూడా వారికి సహకరిస్తున్నా. పార్టీలు వేరే నా సోదర భావంతో పనిచేస్తూ, కానీ సంబంధం లేకుండా, బాధ్యత లేకుండా, మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా తగుదనమ్మా నేనున్నానని వచ్చి నన్ను కెలకడానికి ఎవరన్నా ప్రయత్నం చేస్తే గతంలో చెప్పాను నాతో ఆ పరిస్థితికి బయటకు వస్తాడు అనేటువంటి సామాన్యుడైనటువంటి శ్రీనివాస వర్మ ఏ విధంగా రాజకీయం చేయకుండా ఆ విధంగా రాజకీయం చేసే పార్లమెంట్ టికెట్ తెచ్చుకున్న నర్సాపూర్ పార్లమెంట్ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా 2,80,000 ఓట్లు మెజార్టీతో నెగ్గా కేంద్ర మంత్రి అయ్యా ఈ సామాన్యుడు. కాబట్టి దయచేసి చెప్తున్నా, ఎవరికైనా సరే నేను చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమంలో సహకరించండి, మీ అందరికీ అందుబాటులో ఉంటాను. నన్ను కలవడానికి ఏ విధమైనటువంటి మీడియేటర్స్ మధ్యవర్తులు అవసరం లేదు. పొద్దున్న 6 గంటలలాగా అయితే రాత్రి 1 గంట 1:30 వరకు నేను అందుబాటులో ఉంటాను. ఎవరు అపాయింట్మెంట్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎప్పుడన్నా కలవచ్చు, ఏ పని మీదన్నా కలవచ్చు. కాబట్టి ఇవన్నీ కొన్ని విషయాలు అందరికీ తెలియాలనే విషయంలో చెప్తున్నాను. ఇవన్నీ కూడా నా బ్రాండ్, బైపాస్ నా బ్రాండ్, 165 హైవే నా బ్రాండ్, వందే భారత్ నా బ్రాండ్, సిఆర్ఎఫ్ రోడ్ నా బ్రాండ్, ఫ్లైఓవర్స్ ఆర్ఓబుల్ నా బ్రాండ్. చెప్పుకోవడానికి నేను సిగ్గుపడిన వెనకాడు. నాది అంటున్నాడు శ్రీనివాస వర్మ కర్మ అంటే నా ప్రయత్నం, నా కృషి కారణం. ఇది నా కృషి కారణం. ఎవరో చేసినటువంటి అభివృద్ధిని నేను చేశాననేటువంటి చెప్పుకునేటువంటి స్థాయికి శ్రీనివాస వర్మ దిగజారు. కాబట్టి నేను చేసినటువంటి అభివృద్ధిని నేను మాత్రమే చేశాననేటువంటి చెప్పుకోవడానికి శ్రీనివాస వర్మ వెనకాడు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. నా మిత్రులు అనేక సంవత్సరాలుగా కలిసి పనిచేసినటువంటి వ్యక్తి, ఒక రకంగా మాకు రాజకీయంగా గురువులైనటువంటి పివి చలపతిరావు గారు, రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షులు కుమారుడు మాధవ్ గారు, ఆయన అన్ని జిల్లాల్లో పర్యటన చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లానికి నిన్న రావడం జరిగింది. భీమవరం చరిత్రలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక అద్భుతమైనటువంటి
ర్యాలీని కానివ్వండి, కార్యకర్తలు కథం తొక్కుతూ ఈవేళ నిన్న భీమవరంలో పాల్గొనడం జరిగింది. దీనికి సహకరించినటువంటి కార్యకర్తలకి, పార్టీలో ఉన్నటువంటి జిల్లా ఆఫీస్ బేర్స్ కానీ, మండలాధ్యక్షులకి, ప్రధాన కార్యదర్శులకి, వివిధ మోర్చాల అధ్యక్షులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఉదయం వాతావరణం అనుకూలంగా ఉండదేమో అనేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున మండలాల నుంచి తరలి వచ్చి రాష్ట్రంలోనే 25 జిల్లాల్లో భారీగా జరిగినటువంటి జిల్లాగా పశ్చిమ గోదావరి జిల్లాకి రాష్ట్ర పార్టీ నాకు ఈవేళ ఉదయం టెలిఫోన్ చేసి రాష్ట్ర అధ్యక్షుడు చెప్పడం జరిగింది. రాష్ట్రంలోనే బ్రహ్మాండంగా జరిగింది, మీ జిల్లాలో చాలా సంతోషమైనటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా సహకరించారు. పాత్రికేయ మిత్రులు కూడా పెద్ద ఎత్తున సహకరించారు. అలాగే పోలీసు వారు, అన్నిటికీ మించి కార్యకర్తలకు కృషి, పార్టీ నాయకులకు కృషి కారణంగా పెద్ద ఎత్తున నిన్న సారథ్యం కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్టు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక నిమిషం ఇది అయిపోయింది. ఓకే సార్. ఓకే రైట్. ఓకే అంటే మరి వర్మ గారు కృషి చాలా ఉంది. జిల్లాలో, రాష్ట్రంలో అందరూ వర్మ గారిని అదృష్టవంతుడు అంటున్నారు. కాదు, నేను అలా అనుకోవట్లేదు. ఆయన వెనకాల చాలా కష్టం ఉంది. మన జిల్లా వాళ్ళు మనందరూ అదృష్టవంతులని నేను అనుకుంటున్నాను. జిల్లాలో అదేవిధంగా రాష్ట్రం కూడా అంటే ఎన్నో నిధులు పట్టుకొచ్చి ఎన్నో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా మనం చేయించుకోగలుగుతున్నామంటే మన జిల్లా వాళ్ళు, మన ప్రజలే, ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా, జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా అదృష్టవంతులని నేను అనుకుంటున్నాను. మీరందరూ మరి మాట్లాడితే వర్మ గారు అదృష్టవంతుడు, కేంద్ర ఆయన అవటం వల్ల మనం అదృష్టవంతులయ్యాం. లేకపోతే మనం ఎప్పుడు కూడా మరి నరసాపురం చరిత్రలో కూడా ఇటువంటి అభివృద్ధి మనం చూడట్లేదు. గత 2-3 ఏళ్లలో మార్పులు అయితే చాలా ఉంటాయి, చాలా మార్పులు జరుగుతాయి. అవన్నీ కూడా మనం కళ్ళారా చూస్తాం. ఇంకొక రాబోయే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కూడా మరి ఇటువంటి వ్యక్తుల్నే మనం ఎన్నుకుని కాపాడుకుని రాష్ట్రాన్ని, మన జిల్లాని అభివృద్ధి పరచుకోవాల్సినటువంటి అవసరం మనందరికీ ఉంది. ఉమ్మడి మరి ఎన్డీఏ సభ్యులందరూ కూడా మూడు పార్టీల వాళ్ళు కూడా మరి ఇదే కొనసాగితే బాగుంటుందని తెలియజేస్తాం. సార్ ఓకే సార్.